సాక్ష్యం అనే ప్రస్తావన గురించి అంశంలోకి సూటిగా వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు చాలామంది సాక్ష్యం అనే పదాన్ని లాభంగా తీసుకుంటున్నారా? ఆలోచించుకోండి. మరి మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం కూడా దేవుడు నాకు ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్తూ ప్రదర్శన సాధనంగా వాడుతున్నామా? ఆలోచించుకోండి. కానీ బైబిల్ సాక్ష్యం గురించి ఏం చెప్తుంది? లోతైన ఆధ్యాత్మిక అర్థమును కలిగి ఉంది. మరి చూద్దాం బైబిల్ ప్రకారం అసలు సాక్ష్యం అంటే ఏమిటో. సాక్ష్యం అంటే దేవుడు మనలో చేసిన మార్పు. ఇదిగో ఎవడైనా క్రీస్తులో ఉన్నాడో వాడు క్రొత్త సృష్టి, పాతవి గతించిపోయినో ఇదిగో సమస్తమును క్రొత్తవైనవి. కొత్తవాయను 2 కొరింథీయులకు 5:17. మరి అర్థం ఏంటి? నిజమైన సాక్ష్యం అంటే మన పాత పాపమయమైన జీవితం నుండి దేవుడు మనలను మార్చిన మార్పు. మన హృదయము, మన ఆలోచనలు, మన మాటలు, మన నడత ఇవన్నీ యేసుక్రీస్తు చేత మారినప్పుడు అది దేవునికి ఘనతనిచ్చే సాక్ష్యం అవుతుంది. సాక్ష్యం అంటే దేవుడు చేసిన రక్షణ ప్రకటించడం. అతడు నన్ను చీకటి నుండి తన ప్రియ కుమారుని రాజ్యంలోనికి రక్షించి చేర్చెను. కొలస్సీయులకు 1:13. అర్థం, మన సాక్ష్యం యొక్క మూలము యేసు రక్షణ. దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని నాశనములో నుండి విడిపించిన విషయాన్ని చెప్పడం మాత్రమే నిజమైన సాక్ష్యం. సాక్ష్యం అంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ. మీరు మీ కాంతిని మనుషుల ఎదుట ప్రకాశింపజేయుడి, వారు మీ మంచి క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహిమనీయనట్లుగా చేయుడి. మత్తయి 5:16. అర్థం ఏంటంటే సాక్ష్యం కేవలం మాటలతో కాదు, మన ప్రవర్తన, మన సౌమ్యత, మన విశ్వాస జీవనం ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలి. అది నిజమైన సాక్ష్యం అవుతుంది. సాక్ష్యం అంటే యేసు గురించి ధైర్యంగా చెప్పడం. మేము చూచిన దానిని, విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. 1 యోహాను 1:3. అర్థం, అపోస్తలులు తమ జీవితంలో యేసును వ్యక్తిగతంగా అనుభవించారు. అదే వారు ఇతరులకు ప్రకటించారు. అంటే మన సాక్ష్యం మనం యేసుతో ఉన్న నిజమైన అనుభవం కావాలి. మరి సాక్ష్యం శక్తి రక్తంలోనూ మాటలలోనూ. వారు గొర్రెపిల్ల రక్తము చేతను తమ సాక్ష్యమునకు గల మాట చేతను అతని మీద జయించిరి. ప్రకటన గ్రంథము 12:11. అర్థం, నిజమైన సాక్ష్యం యేసు రక్తం మీద ఆధారపడి ఉంటుంది. అది పాప క్షమాపణను, రక్షణను, పవిత్రను ప్రకటిస్తుంది. గర్వం కానీ ఆడంబరం కానీ ఎంత మాత్రము కాదు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు ఒక మాట చెప్పారు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే మన గురించి ప్రతి ఆలోచన, ఒక దిశా నిర్దేశము, ఒక మార్గము సమస్తము నిర్ణయించి మనల్ని సృష్టించిన దేవుడికి మన ప్రతి అవసరము తెలుసును. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు. కాబట్టి ముఖ్యంగా ఆయనకి ఏది ఇష్టమో ఆయన చిత్తం జరిగించడమే ముఖ్యమైన సాక్ష్యముగా మనం పరిగణించాలని నా మనవి.